నేటి పరిస్థితుల్లో చూస్తే తల్లిదండ్రులను సరైన విధంలో పిల్లలు చూడకపోవడం ద్వారా తల్లిదండ్రుల దుఃఖం, కన్నీరు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఉసురు అనే పదం ఉంది. ఆదికాండం 16వ అధ్యాయం మీరు చదివితే, నా ఉసురు నీకు తగులును గాక అని ఉంది. నేను ఆ మాట చూసినప్పుడు చాలామంది ఈ దినాల్లో కుటుంబాల్లో క్షేమం లేదు, సమాధానం లేదు, చేసే పనులలో దీవెన లేదు, హఠాత్ మరణాలు, కుటుంబాలు విడిపోవడం, పిల్లలకు పెళ్లి చేస్తే సంతానం లేదు, మరి ఆ వ్యాపారంలో నష్టము, ఆయుస్సు లేదు, ఆరోగ్యం లేదు. ఇవన్నీ దైవాశీర్వాదాలు ఎందుకు పొందుకోవడం లేదు అని అంటే నాకు అనిపిస్తుంది, మనము దేవుని యొక్క కట్టడలను మర్చిపోతున్నాం, దేవుని ఆజ్ఞలను మీరుతున్నాం. నీ తల్లిని తండ్రిని సన్మానించమని మరి 10 ఆజ్ఞల్లో వాగ్దానములతో కూడిన ఆజ్ఞ మొట్టమొదటిదంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఇలాగుంది, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవవుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తల్లిని తండ్రిని సన్మానించడం పిల్లలకు నేర్పియాలి, పిల్లలకు మాదిరి కూడా ఉంచాలి. ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకుంటే రేపు నీకు అలాంటి గౌరవము దక్కదు. 10 ఆజ్ఞలు ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినారు. తల్లిని కొట్టొద్దని, తిట్టొద్దని, దూషించొద్దని, మరి శపించొద్దని, ఇలాగ 10 కార్యాలు చెప్పినారు కదా. మరి ఎంతమంది పాటిస్తున్నారు? నీవు తండ్రుల పట్ల ఎట్లాగూ ప్రవర్తిస్తావో అలాగే నీకు ఒక భవిష్యత్తు ఉంది కదా. కాలం జరిగిపోతుంటుంది, కాలం దాటిపోతుంటుంది. ఒకరోజు ముసలిప్రాయం వస్తుంది, అప్పుడు నువ్వు కన్న బిడ్డలు నిన్ను తిరస్కరిస్తారు. ఎందుకంటే నువ్వు విత్తిన విత్తనానికి తగిన పంటను తప్పకుండా కోస్తావు, ఎక్కడికి పోదు. చేసిన తప్పు లేక కీడు అది నిన్నే చుట్టుకుంటుంది, చేసిన మంచి కూడా ఎక్కడ పోదు, అది నిన్నే ఆవరిస్తుంది. కాబట్టి ఈ వర్తమానం అందరికి కూడా కావలసిందని చిన్నపిల్లలు, యవనస్తులు మీరు గమనించాలి. తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో నడుచుకుంటే మీకు ప్రమాదం ఉండదు. చూడండి, తల్లి ఆశీర్వాదం చాలా ముఖ్యం, తండ్రి ఆశీర్వాదం చాలా ముఖ్యం. చదువు లేనివాడు ఆటో డ్రైవరు ఇప్పుడు కనబడడం లేదు నాకు ఎక్కువ, కానీ చాలా చూశాను కాలేజ్ దినాల్లో. ఆటో ఎక్కితే చాలా ఆటో వెనక తల్లి దీవెన అని ఉంటుంది. అంటే మనకి ఎవరు నేర్పించినారు? పరిశుద్ధ గ్రంథం తెలుసా, లేకుంటే ఎవరైనా బోధకులు ఇలా బోధించినారా? కామన్ సెన్స్ అన్నమాట, స్వతహా వచ్చే ఒక అభిమానం. తల్లి తండ్రి లేకుంటే ఈ లోకంలో వెలుగెట్లా చూస్తావు? నువ్వు ఈ లోకంలో ఇలాగ ఉన్నావంటే దానికి కారణం ఎవరు? తల్లి తండ్రి. వారు నిన్ను కన్నారు, కష్టపడి గోరుముద్దలు తినిపిస్తూ, ఎంత వారి కష్టార్జితాన్ని నీ కొరకు వ్యయం చేస్తూ, ఎంత ప్రేమించి లాలన పాలనతో పెంచి మీరు పెద్దగైన తర్వాత మాకు దీవెనకరంగా ఉంటారని ఆశిస్తూ, మాకు గొప్ప పేరు కీర్తి తెస్తారని ఎంతో మరి నిరీక్షిస్తూ వారు పెంచుతారు. కానీ వారి ఆశలన్నీ కూడా అడి ఆశలు చేస్తారు. ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది అబ్రాడ్ నుండి. ఆయన ఏమంటున్నాడు, చాలా పెద్ద ఉద్యోగి, డబ్బులు లక్షల్లో ఉంది జీతం. అతను నన్ను అంటున్నాడు, సిస్టర్ జాయ్ చెరియన్ గారు మీరు ఏమనుకోకుంటే ఒక చిన్న సహాయం చేయండి అంటే. ఏం సహాయం చేయాలి నీకు అని అడిగితే, మీ పరిసర ప్రాంతాల్లో ఒక మంచి హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఉంటే చూసి పెట్టమంటున్నాడు. చూడండి, ధైర్యం చాలా ఎక్కువ ఉంది ఇలా నాతో మాట్లాడడానికి. నేను అన్నాను ఎందుకు అని అడిగినాను. ఎందుకంటే నా తల్లి చాలా వృద్ధాప్యంలో ఉంది, దాదాపు 80 సంవత్సరాలు ఉంది, తండ్రి చనిపోయినాడు. ఈ తల్లిని తీసుకుపోయి హోమ్ ఫర్ ది ఏజ్లో వేయడానికి నాకు దొరికింది అవకాశం, వదిలిపెట్టలేదు. చాలా బాగా అతనికి పాఠం నేర్పించినాను. నేను అన్నాను, వృద్ధాశ్రమంలో నువ్వు వేస్తావని తల్లిని, నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత స్థాయికి ఎదిగింపజేసింది ఎవరు? తల్లి. తల్లిని మర్చిపోతావా? తల్లి నీకు బరువు అయిపోయిందా? నీ బంధువుల ఇళ్ళల్లో ఎక్కడైనా పెట్టు, లేకుంటే నువ్వే స్వయంగా తీసుకొని వెళ్ళి నువ్వు చూసుకో. కానీ అలాగూ వృద్ధాశ్రమంలో పంపించొద్దు. అక్కడ వారికి ఏ ప్రేమ
ఏ క్షేమం దొరుకుతుందని. అంటే వారికి తమ పిల్లలతో ఉండాలి, పిల్లలను చూసుకోవాలి అని ఎంత మురిపెం ఉంటుంది కదా వృద్ధ తల్లికి. చాలామంది మెట్లు ఎక్కి పైకి వచ్చినాక మెట్లను మర్చిపోతారట, ఎక్కిన మెట్లను మర్చిపోతారంట. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చేసినారు కదా, దే కమ్ అప్, సో దే డోంట్ వాంట్ టు ఈవెన్ థింక్ ఆఫ్ ద స్టేర్స్ దట్ వాజ్ లైట్ ఫర్ దెమ్. మెట్లు ఎక్కిన తర్వాత మెట్లతో పని లేదు. అలాగూ ఈ లోకంలో నువ్వు వచ్చిన తర్వాత నీకు అన్న వస్త్రాలు, నీకు నీడ, నీకు తోడు, నీకు పై చదువులు, నీ ఆరోగ్యము, వీటన్నిటికీ కారకులు నువ్వు కన్న తల్లిదండ్రులు. అందుకే కన్న తల్లిని తండ్రిని ఎప్పుడు గౌరవించాలి. వాళ్ళు తిట్టినా పడాలి, వాళ్ళకుంది హక్కున్నది నీ మీద. నీ బాగోగులే కోరుతున్నారు కదా, వారు నువ్వు పాడు కావాలని కోరడం లేదు. వారికి ఎంత ప్రేమ అంటే నువ్వు పైకి రావాలనే ప్రేమతో వారు చేసే ప్రయత్నాలు కదా. మరి వారిని ఎప్పుడు కూడా అన్యదా భావించొద్దు. తల్లిదండ్రుల మీద దయలేని వాడు పుట్టనేమి, వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను ఈ పద్యం. తల్లిదండ్రుల మీద దయలేని వాడు భూమికి బరువు, వాడు పుట్టనేమి, వాడు గిట్టనేమి. పుట్టలో చెదలు కూడా పుడుతున్నాయి, కానీ అలా కాదు. నువ్వు దేవుని రూపంలో సృజింపబడినావు, దేవుని మాటకు విధేయత చూపాలి. యేసు ప్రభు కూడా సిలువలో వేలాడుతూ తల్లి గురించి శ్రద్ధ చూడండి. ఆ 7 ప్రశస్తమైన మాటల్లో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లి మరి భర్త కోల్పోయి విధవరాలు ఆమె మరియ. ఆ విధవరాలుగా ఉన్నది నా తల్లి. నేను మరి దేవుని ప్రణాళిక చొప్పున నా ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం అర్పిస్తున్నాను. మరి నేను వెడలిపోయిన తర్వాత నా తల్లిని ఎవరు చూస్తారు? అంటే పటుబాధలు పడుతున్న యేసు ప్రభుకు ఆ యొక్క మరి తలంపు వచ్చింది చూడండి. పట్టు బాధలు పడుతున్నాడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఆ మండు టెండలో చిత్రహింసలు పడుతూ కూడా తల్లి గురించి ఉన్న శ్రద్ధ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీకు ఇంత ఉద్యోగం ఉన్నది, ఇంత స్థాయి ఉంది, ఇంత ఆరోగ్యంగా, హైట్, వెయిట్, పర్సనాలిటీ, ఇదంతా దీనికి కారకులు నీ తల్లిదండ్రులు. కాబట్టి తల్లిని గురించి చాలామంది సిగ్గుపడతారు. తల్లి అని చెప్పుకోవడానికి వారికి ఒక విధమైన సిగ్గు. ఎందుకంత సిగ్గు? తల్లి అందంగా లేదనా? అంత అందవిహీనమైంది నీ కొరకే కదా. తండ్రి మరి చదువుకోలేదని కొంతమంది యవనస్తులు సిగ్గుపడుతూ ఉంటారు. అదంతా శాపానికి కారణమని ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్నాడు. నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పడానికి నేను ఎప్పుడు వెనుకాడను. నేనేం పుట్టగొడుగులాగా పుట్టుకు రాలేదు. నాకు బ్యాక్గ్రౌండ్ ఉండింది, నాకు పెడెస్టల్ ఇచ్చినారు నా తల్లిదండ్రులు, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినారు. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. తల్లిని తండ్రిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. నా పడక గదిలో నా తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది. నేను లేవగానే దేవుని గుర్తు చేసుకొని నా తల్లిని తండ్రిని ఒకసారి చూస్తాను. ఎందుకంటే ఈ స్థాయికి నేను రావడానికి నా తల్లి తండ్రి కారకులు. వారు జీవించిన జీవితం, వారు ప్రభువు దాసులుగా ఉండి వారు ఎంత మాదిరి నాకు చూపెట్టినారు, వారి ప్రభావం ఎంత నా మీద ఉంది, నేను ఇప్పుడు ఎలాగూ ఇంతమందిని ప్రభావితులుగా చేస్తున్నాను, దానికి అంతా కారకులు వారే కదా. కాబట్టి ఒక్కసారి ఉదయకాలం నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను. మరి నా జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. మా ఇంట్లో మరి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మరి నాకు దేవుడు వారు చేసిన సేవను అందించినాడు. ద గ్రేట్ గిఫ్ట్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్ ఈజ్ దర్ లెగసీ. అందుకొరకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకు ఒక పౌరుషం ఉండేది, అంటే చాలా సంవత్సరాలు దేవుడే లేడన్నాను, నాస్తికత్వంలో ఉండినాను. కానీ నన్ను మార్చింది ఎవరో కాదు, నా తల్లిదండ్రుల జీవితం. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. అది నేను చాలా దగ్గరగా ఉండి గమనించినాను. అప్పుడు వారు ఎంత ప్రయాసపడి వారు కేరళ దేశం వదిలిపెట్టి మిషనరీస్గా వచ్చి ఎంత కష్టాలు పడినారు, ఎన్నెన్ని విధాలుగా వారు మరి బాధ ఎదుర్కొన్నారు. మమ్మల్నంతా ఎంత కష్టపడి పెంచినారు. తర్వాత సేవ కొరకు వారు అహోరాత్రులు అహర్నిశలు ప్రయాసపడుతుంటే కనులారా చూసిన. అప్పుడు నేను మరి నాకు కావాలంటే చాలా సుఖవంతమైన జీవితం జీవించవచ్చు ఇవన్నీ పెట్టుకోకుండా. కానీ నా గుండెలో బలమైన ముద్రలు వేసింది. ఎందుకంటే వారి మాదిరి, వారి కంకణం కట్టుకొని సేవ చేయడం ఎప్పుడు నాతో మరి వారు ఉన్నారని నేను భావిస్తాను. మనం అనుకుంటాము తల్లిదండ్రులను చక్కగా చూడకుండా వీ కెన్ ఎస్కేప్ అని. నువ్వు ఎప్పుడు అలాగ తప్పించుకోలేవు. నీ తల్లి తండ్రి ఆత్మలు నేను నమ్ముతున్నాను అది తప్పకుండా నీ చుట్టే ఉంటాయి. ఎందుకు? దానికి కారణము
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రుజువు ఉన్నది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నిన్ను ఆవరిస్తుందట. ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ మై లైఫ్. కొన్నిసార్లు నేను ఎదుర్కొనే ఆటంకాలు, అడ్డులు, కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలు అప్పుడు వెంటనే ఒక ఆదరణ నాకు వచ్చేస్తుంది. నాకు తెలిసింది, అబ్బా నా తల్లిదండ్రులు మరి వారి ఆత్మలు కూడా నాలో పనిచేస్తుందని నేను బలంగా ఎక్స్పీరియన్స్ చేసినాను. అందుకే నేను హెబ్రీ 12:1 నమ్ముతాను. నేను ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే దాంట్లో భక్తులు ఉన్నారు, మన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారు నీతి మార్గంలో నడిచిన వారు కాబట్టి వారు కూడా విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. దర్ స్పిరిట్స్ ఆల్సో విల్ హెల్ప్ అస్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి తల్లి తండ్రిని అలక్ష్యం ఎప్పుడు కూడా చేయకూడదు. తల్లి కన్నీళ్ళు పడకూడదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఐఎమ్ గివింగ్ యూ వార్నింగ్. డోంట్ లెట్ యువర్ మదర్ క్రై. నీకు తల్లి అంత అలకగా అయిపోయిందా? తల్లిని కొట్టేవారు ఉన్నారు చాలామంది. ఏమంత బలం ఎక్కువైపోయిందా తల్లిని కొట్టడం, తల్లిని తిట్టడం, తల్లిని నెట్టివేయడం, తల్లిని దూషించడం, చెడ్డ మాటలు, బూతులు తల్లి మీద పలకడం. తల్లి అంటే తండ్రి కూడా ఉన్నాడు దాంట్లో. తల్లిదండ్రులు దే ఆర్ వన్ ఎంటిటీ. తల్లినైనా తండ్రినైనా దూషించిన వాని మరి దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట. అంత పెద్దగా అయిపోయినావా నువ్వు తల్లిదండ్రులను నెట్టివేయడానికి, కొట్టడానికి, తిట్టడానికి? ఎందుకు అంత నిరసన? వై కాంట్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్? దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమాండ్స్ ఇన్ ద ప్రెషియస్ స్క్రిప్చర్స్. అంటే నాకు అనిపిస్తుంది, ఇల్లు కట్టేటప్పుడు సీలింగ్ వేయడానికి చెత్త పెడతారు, చెత్త రూఫ్ బాగుండాలని. చెత్త ఒక నెల పనిచేస్తారు దానికి. మళ్ళీ దానికంతా సిమెంటు అంతా పోసినాక చక్కగా అది కుదురుకున్నాక చెత్తతో పని లేదు కదా, అది మీకు పడేస్తారు. అట్లానా? అంటే నువ్వు కుదురుకున్నావు మంచిగా జీవితంలో, ఇంకా చెత్త అటాచ్ అయి ఉంటే ఆ వుడ్ ప్లాంక్స్ అన్నీ అటాచ్ అయి ఉంటే వికారంగా కనబడుతుంది అని తీసి పడేస్తూ ఉంటారు. అలా కాదు. నీ పని అయిపోయిన తర్వాత నీ తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో వారిని అలక్ష్యం చేయకూడదని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. నువ్వు బాగుపడవు, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతుంది. నీకు సంతానం ఇవ్వడు దేవుడు, నీకు దీర్ఘాయుస్సు ఇవ్వడు, నువ్వేవేవో అనుకుంటావు అవన్నీ విఫలమైపోతుంది. కాబట్టి దైవాశీర్వాదం కావాలి. దైవాశీర్వాదం ఎవరికి లభిస్తుంది అంటే తల్లిని తండ్రిని సన్మానించిన వారికి దైవాశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దానికి నేను మీ ముందు సాక్షిగా నిలబడుతున్నాను. నాకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. నా తల్లి పడక మీద 15 సంవత్సరాలు ఉండింది. బ్యాంక్లో పని, దేవుని సేవ, నాకు చిన్న పిల్లలు, కుటుంబం. అయినా నా తల్లిని నేను అలక్ష్యం చేయకపోయేది. ఐ యూస్ టు గివ్ హర్ అటెన్షన్. ఎప్పుడు నేను ఒక మంచి మరి పడక మీదనే ఉంది కాబట్టి ఏదైనా మటన్, కీమా ఇలాంటిది వండుకొని తీసుకుపోయిస్తే దేవుడు నేను విస్తారంగా ఆశీర్వదించును గాక అనేది. దేవునికి స్తోత్రం. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు టెల్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి అది నాకు బ్లెస్సింగ్గా ముద్ర వేసేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నా వివాహం అయ్యే సమయంలో నన్ను సిద్ధం చేసి మరి వెడ్డింగ్ హాల్కి తీసుకుపోతున్నారు. అప్పుడు అందరి దగ్గర సెలవు తీసుకోవాలి కదా, అన్నదమ్ముల దగ్గర, అమ్మ దగ్గర. అమ్మ నా తల మీద చేతులు పెట్టి, పడక నుండే చేతులు పెట్టి ఆశీర్వదించింది. మా తండ్రి దగ్గర వెళ్ళిన, మా తండ్రి నాకు ముద్దిస్తాడేమో అని ఆశించినాను. మా తండ్రి చాలా మెయింటైన్ చేస్తాడు ఇవన్నీ. ఆయన ఏం ముద్దేం పెట్టలే కానీ చెవులో ఒక మాట అన్నాడు, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నేటి వరకు కూడా మరి ఆ బ్లెస్సింగ్ నేను ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. మీరు కూడా అనుభవిస్తున్నారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈవెన్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ మై పేరెంట్స్. నా గిన్నె నిండి పొర్లిపోతుంది అంటాడు దావీదు భక్తుడు. కాబట్టి ఈ యొక్క కార్యాన్ని మీరు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. నేను మొన్న వార్తల్లో చూసినాను, వృద్ధాప్యంలో ఉన్న తల్లి, ముఖ్యంగా రైతు కుటుంబాల్లో ఆ స్త్రీలు ఎంత కష్టపడితే మరి ఆ ఇల్లు గట్టెక్కుతుంది కదా. మరి వారి పిల్లల్ని ఎంతో చదివిస్తారు, ఎంత మరి శ్రమ పడుతూ ఉంటారు. ఇప్పుడైతే వరదల్లో కొట్టుకొని పోయినారు చాలామంది, ఎంత బాధాకరం. అటువంటి పరిస్థితుల్లో కనిపెంచిన తల్లిదండ్రులను 6 కుమారులు ఉన్నారంట, 4 కుమార్తెలు ఉన్నారంట, పెద్ద కుటుంబం. ఎవ్వరికి చేత కదంట ఈ వృద్ధాప్యంలో తల్లిని చేర్చుకొని కొద్దిగా పరిచర్య చేయడానికి. వాడుకున్న వస్తువు పాతదైతే పడేసినట్టు ఆమెను ఇంటి బయట పడేసినారు. ఇంటి బయట అక్కడ ఆమె చలికి కొట్టుకుంటుంది, ఆకలికి తణుకులాడుతుంది.
అలాగూ గడప దగ్గర ఆమె పడుకునేదంట. ఒకరోజు చూస్తే వీళ్ళంతా బంగ్లాలు, ఈ కట్టిన బంగ్లాలంతా ఎవరు కట్టింది? ఈ తల్లి కష్టపడి కట్టింది. విధవరాలు, భర్త చనిపోయి చాలా సంవత్సరాలు, నడుము కట్టుకొని కష్టపడ్డది. కానీ ఆ కష్టం అంతా మర్చిపోయినారు. ఈమెను వరండాలో బండబెట్టినారు. ఉదయం చూస్తే మరి ఆమె అవయవాలన్నీ కూడా చిందర వందర, ఈ వాకిలి నిండుగా ఉందంట. ఏంటంటే పిచ్చి కుక్కలు వీధి కుక్కలు వచ్చి ఆమెను చీల్చి చిందర చేసి, ఆమె రక్తం మాంసం అక్కడ ఇక్కడ, చేతులు వెంట్రుకలు అంతా ఆ వాకిట్లో మరి అలా పడి ఉందండి. ఎంత శాపం అండి అది! అది తరతరాలకు పోతుంది ఆ శాపం. మీరు ఎప్పుడైనా మీ ప్రార్థనలకు జవాబు రాకుంటే, లేక మీరు చేసే పనులు ప్రతిఫలం లేదు, విఫలమైపోతుందంటే ఒక మూలకు కూర్చోండి, కళ్ళు మూసుకొని కొద్దిగా ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదు. కానీ నీ ప్రార్థన దేవుడు అంగీకరించుకుంటే యు చెక్ యువర్ సెల్ఫ్, నువ్వు స్వపరీక్ష చేసుకో. ఇంట్రాస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. యు ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ తల్లిని ఎలాగ చూస్తున్నావు, నీ తండ్రిని ఎలాగ చూస్తున్నావు. కొందరు తల్లిదండ్రులను చూసుకుంటారు కానీ అత్తమామలు చూడవు. అత్తమామలు కూడా ఒక సెట్ ఆఫ్ తల్లిదండ్రులు గారా. వాళ్ళు కని పెంచి కొడుకునిచ్చినారు నీకు భర్తగా, లేక కూతురునిచ్చినారు నీకు భార్యగా, వారిని కూడా గౌరవించాలి. వారిని తిడుతూ ఉంటారు, దినమంతా అత్తమామలు తిడుతూ ఉంటారు. అదేం ఆనందమో నాకు తెలియదు. ఇది ఎప్పుడు కూడా కీడుకే కారణం. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మన అడుగులు జారవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస యాత్ర కీర్తనలో 702 యెహోవా యందు ఆనందమే నాకు బలము అని అర్థంతో ఉన్న పాట. యెహోవా యందానందమే మహాబలము మనకు, యెహోవా యందానందమే మహాబలము మనకు. నీరు కట్టిన తోటవలే, నీటి ఊటవలే నుండేదవు. నీరు కట్టిన తోటవలే, నీటి ఊటవలే నుండేదవు. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా, యెహోవా యందానందమే మహాబలము మనకు. నీ దేవుడే నిన్ను తృప్తి చేసి, నీ ఎముకలను బలపరచును. నీ దేవుడే నిన్ను తృప్తి చేసి, నీ ఎముకలను బలపరచును. దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా, యెహోవా యందానందమే మహాబలము మనకు. ఉన్నతలోకాన మీ పేరు ఉన్నదనుటయే సంతోషము. ఉన్నతలోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము. దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా, యెహోవా యందానందమే మహాబలము మనకు. ఆనందముందుము యెహోవాలో, ఆయానే తీర్చును నీ వాంఛలు. ఆనందముందుము యెహోవాలో, ఆయానే తీర్చును నీ వాంఛలు. ఈ దీనము సుదీనము
యెహోవాయందానందమే మహాబలము మనకు. దేవుని చిత్తము చేయుటయే జీవార్థమగు మన సంతోషము. దేవుని చిత్తము చేయుటయే జీవార్థమగు మన సంతోషము. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. యెహోవాయందానందమే మహాబలము మనకు. సంపూర్ణమగు సంతోషము సొంపుగా యేసునిలోనున్నది. సంపూర్ణమగు సంతోషము సొంపుగా యేసునిలోనున్నది. దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. యెహోవాయందానందమే మహాబలము మనకు. వేడిన దొరుకును నేడే మీకు నిండైన సకల సంతోషము. వేడిన దొరుకును నేడే మీకు నిండైన సకల సంతోషము. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. యెహోవాయందానందమే మహాబలము మనకు. జీవజలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును. జీవజలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. యెహోవాయందానందమే మహాబలము మనకు. కన్నుల నుండి తుడుచును కన్నా తండ్రి వలె కన్నీటిని. కన్నుల నుండి తుడుచును కన్నా తండ్రి వలె కన్నీటిని. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. యెహోవాయందానందమే మహాబలము మనకు. యెహోవాయందానందమే మహాబలము మనకు. సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యాన్ని సాతానుడు అపహరింపగా నీరు కట్టి ఫలింపజేయమని కోరుతున్నాను. వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విని దాన్ని గైకొనడానికి ఉన్న సిద్ధ మనసు మాకందరికీ దయచేయమని కోరుతున్నాను. ఈ సమయంలో ఆంధ్ర ప్రజల కొరకు నీ దాసురాలు లేని సంఘంతో కలిసి మేము ప్రార్థిస్తున్నాము. వరదల బీభత్సంలో ఎంతోమంది మరణించినారు, నీళ్లలో కొట్టుకొని పోయినారు, ఆధారం లేకుండా ఉన్నారు, ఆహారము వస్త్రము నీడ లేకుండా ఉన్నారు ప్రభువా. కరెంటు కోత, నీళ్లు త్రాగడానికి కూడా లేదు, మింగడానికి ఆహారం లేదు నాయన. ఎంతో బలహీనంగా ఒక్కొక్కరు అక్కడిక్కడ పడి ఉన్నారు. వారిని ఒక్కసారి నీ జాలిగల కన్నులతో చూసి ఆ వర్షాన్ని ఆపివేసి నాయన వారికి తిరిగి వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్నాను. రైతులు కూడా తండ్రి ఎంతో నష్టపోయినారు, వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. సహాయ చర్యలు వేగంగా చేపట్టడానికి ప్రభుత్వానికి కూడా తలంపులు ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందుల్లో ఎవరు నిలిచి విజ్ఞాపన చేస్తారని ఎజెకియలు 22:30 ఉన్న వాక్య ప్రకారం అనేకుల విజ్ఞాపనకర్తలను లేపుమని ప్రార్థిస్తున్నాం. దేశం పాడైపోతుంది. దేశము తండ్రి అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ మీరు జరుగుతుందని ముందే నువ్వు చెప్పినావు నాయన. ఆయన మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నావు. మేము ప్రార్థన చేస్తున్నాము. నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి కృప దయచేయండి. మా జీవితంలో మెలకువ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని ఉగ్రత పాలు కాకుండా మమ్మల్ని అందరినీ మీరు క్షేమంగా ఉంచమని, యూట్యూబ్లో వినేవారు, జూమ్లో వినేవారు, ఇతర మాధ్యమాల్లో గుండా ఆరాధనలో పాల్పొందిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువే